శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం గోల్కొండ కోటకు వచ్చాము. వచ్చి ఇందాక మనం స్టార్టింగ్లో పోతిరాజు గారితో మాట్లాడాము. ఇక్కడ వచ్చేసి బోనం చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, స్పెషాలిటీ ఏంటి, అమ్మవారి బోనము, సో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఇక్కడ మీరు బోనం చేస్తూ ఉన్నారు అంటే ఇది అమ్మవారి ఘటము. నేను 5 సంవత్సరాల నుంచి బోనాలు అమ్మవారి కళ్యాణం చేస్తాము. తర్వాత ఫస్ట్ ఘటం తీసి మూడో పూజకు అమ్మవారిది బోనాలు తీస్తాము, అమ్మవారి కళ్యాణం చేస్తాము. నేను సన్సిటీ 5 కోట్లో ఉంటాను. అంటే అమ్మవారి ఘటం అంటే ఏంటన్నట్టు? అమ్మవారి ఘటం అంటే అమ్మవారికి అలంకరణ, అమ్మవారి రూపము, అమ్మవారి ముత్యం పవడం, పంచలోకము, కుడుక, జాకెట్ బట్ట, పండ్లు, పువ్వులు, అమ్మవారి ఘటం తయారు చేసి ఒడిబియ్యము సో పైకి తీసుకుపోతాం అమ్మవారికి. అంటే అమ్మవారి ఘటం అనేది ఎవరైనా చేయొచ్చా లేకుంటే ఎట్లా? గణాదులు తీస్తారు. మళ్ళా ఇంటి ఆనవాళ్ళ ప్రకారం కొంతమంది కుల వృత్తులు తీస్తారు, జోగినీలు తీస్తారు, గణాదులు శివసత్తులు తీస్తారు. ఇట్లా సో అంటే ఇప్పుడు అమ్మవారికి చేస్తున్నారు కాబట్టి అమ్మవారు మీకు ఎప్పుడైనా దర్శనం ఇచ్చి మాట్లాడతారా? అంటే మీరే నేను 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారు సంవత్సరానికి ఒకసారి బోనాలు చేయమని నాకు వస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది. నేను 10 మంది భక్తులకు చెప్తా. ఆ 10 మంది భక్తులు ఇలా 100 మంది భక్తులు 1000 సంఖ్యలో అయింది. కొన్ని జనాలు చూస్తూనే ఉంటారు కదా పబ్లిక్ అనేది. ఆదివారం, బేస్తారం, మంగళవారం అమ్మవారికి 9 వారాలు వస్తూనే ఉంటారు. అయితే ఆదివారం, బేస్తారము, ఇక మంగళవారం చేస్తున్నారు కొంతమంది. అట్లా అంటే మీరు ఇప్పుడు 5 years నుంచి అమ్మవారి ఘటం అనేది చేస్తూ ఉన్నారు. బోనాలు తీస్తాను. 5 years నుంచి ఘటం తీస్తున్నాను అమ్మవారిని. ఫస్ట్ ఘటం తీసి 3వ వారం బోనాలు తీస్తాను. ఫస్ట్ వారం నాడు అమ్మవారి ఘటం తీస్తాను, 3వ వారం నాడు వచ్చి బోనాలు తీస్తాను. అంటే ఇప్పుడు ఆ బోనాలకి అమ్మవారి ఘటానికి డిఫరెంట్ ఏంటంటే పూలు, పండ్లు, ఇప్పుడు బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి బోనాలు అంటే నార్మల్ అమ్మవారికి నైవేద్యం ఉంటుందండి. పలుసు పులుసు, బెల్లం అన్నము, అల్ల బోనం ఉంటాయి, యాపాకు, పసుపు, కుంకుమ, అన్నం ఉంటుంది. ఇది అయితేనేమో అమ్మవారి ఘటం. సో ఇప్పుడు బోనాలు అమ్మవారి ఘటంతో పాటు ఇంకేమన్నా డిఫరెంట్గా అమ్మవారికి పెట్టడం ఉంటుందా ఎట్లా సార్? ఇప్పుడు అమ్మవారికి బోనాలు అమ్మవారి ఘటం ఇవి కాకుండా ఇంకా వేరేగా నైవేద్యాలు అంటే ఏమైనా పెడుతుంటారా? యాటలు కోస్తారు, గుమ్మడికాయలు కొడతారు, కొబ్బరికాయలు కొడతారు. ఒకరు భక్తి శక్తి, వాళ్ళు భక్తి వాళ్ళు అనుకున్న ప్రకారం